ఏపీకి సంబంధించి కాకినాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రజలను రక్షిస్తున్న పోలీసులనే దుండుగులు చంపేస్తుంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ సిటీలో ఒక్కసారిగా మర్డర్ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న కానిస్టేబుల్ గొంతు కోసి పైశాచికంగా గుర్తు తెలియని వ్యక్తులు హతమర్చారు. దీంతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఘటనా ప్రాంతానికి ఏఎస్పీ మనీషా పాటిల్ దేవరాజ్తో పాటు సంబంధిత పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఘటనా ప్రాంతానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మృతుడు నాగేశ్వరరావు 46 ఏళ్ళు ఏపీఎస్పీ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాదాపుగా 1 గంట సమయంలో నడుచుకుని వెళుతుండగా వెనక నుంచి వచ్చి గొంతు కోసి పైశాచికంగా ఈ కత్తులతో పొడిచి చంపినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు కానిస్టేబుల్ని చంపాల్సిన అవసరం వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి కానిస్టేబుల్ వస్తున్న నేపథ్యంలో అంతకుముందు ఏమైనా డిస్కషన్స్ జరిగాయా ఎక్కడైనా, లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనా ఒక్కసారిగా కాకినాడ నగరం కానిస్టేబుల్ హత్యతో, ముఖ్యంగా దారుణ హత్యతో ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా మేమున్నామంటూ వారు రక్షణ కల్పిస్తారు. అలాంటి పోలీసులనే మట్టు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. అసలు ఏం జరిగింది, దీని వెనక ఏముంది అన్న కోణంలో జిల్లా పోలీస్ బాస్ సైతం చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి నగరంలో కానిస్టేబుల్ మృతితో విషాద ఛాయలు అయితే మాత్రం అలుముకున్నాయి. కాకినాడ సిటీకి సంబంధించి గాంధీనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.